ప్రకృతి వ్యవసాయ విభాగంలో సమీకృత వ్యవసాయంలో ఒక చిన్న చేపల చెరువు కూడా ఉందండి. దానిలో మేము ఏ విధమైన బయట నుంచి మేతలేమి తీసుకురాకుండా మాకు బియ్యంగా ధాన్యాన్ని బియ్యంగా మార్చినప్పుడు మాకు కొన్ని నూకలు రావడం జరుగుతుందండి. ఆ నూకలను అన్నంగా ఉడకబెట్టి అందులో తవుడు కలిపి రోజు వేయడం జరుగుతుంది. ఇంచేతంటే ప్రతిరోజు వేస్తే అన్నం అరగదు కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే రోజు వేయడం జరుగుతుంది. అలాగే వీటితో పాటుగా మేము 15 రోజులకు ఒకసారి పంచగవ్య కూడా 2 లీటర్లు తీసుకుని ఈ 15 రోజులకి మనం ఇచ్చే 10 కేజీలు 10 నుంచి 12 కేజీల వరకు మేము ఈ దానా ఇవ్వడం మేతలు ఇవ్వడం జరుగుతుంది. దానిలో 2 లీటర్ల పంచగవ్య కలిపి ఇవ్వడం వల్ల చేప ఏ విధమైన పెయిన్లు కానివ్వండి ఏదైనా ఏమీ లేకోకుండా బయట డిసీజ్ అవి కూడా లేకుండా ఫంగిసైడ్స్ కూడా లేకుండా మనకేమవుతుందంటే చేప చాలా హెల్దీగాను కలర్ కూడా చాలా బాగా తయారవుతుంది. ఈ విధంగా మేము ఇప్పుడు ఏం చేసామంటే దీనిలో 4 రకాల చేపలు వేయడం జరిగింది. శీలావతి, కట్ల, కొరమేను, బంగారు తీగ 4 కూడా దగ్గర 1200 నంబరింగ్ వచ్చేలాగా వేయడం జరిగింది. ఇవన్నీ కూడా హార్వెస్టింగ్ స్టేజ్లో ఉన్నాయండి. ఇప్పుడు మేము మే నెలలో వీటిని పట్టుబడికి సిద్ధంగా ఉన్నాము. మాకు అంటే ఈ సమీకృత వ్యవసాయంలో ఇది ఏంటంటే 30 సెంట్లు ఎకరన్నర పొలంలో 30 సెంట్లు గట్టు 30 సెంట్లేమో ఈ ట్రెంచ్ వచ్చిందండి. ట్రెంచ్లోని 4 రకాల చేపలు వేయడం జరిగింది. అలాగే మధ్యలో 90 సెంట్లలోనేమో మా కుటుంబానికి సంబంధించిన దేశీ వెరైటీస్ అన్నీ కూడా దానిలో పండించుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము తినగా ఉన్నాయన్నీ కూడా మేము బయటికి బియ్యంగా మార్చి అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పండిన చేపలు కూడా లోకల్లో ఉన్న ముందు మా గ్రామాల్లో ఉన్న వాళ్ళకు తిన్న తర్వాత ఉన్నాయి బయటికి ఇవ్వడం జరుగుతుందండి. బయట 130 రూపాయలు ఉంటే మేము 160 రూపాయలు ఉన్నా సరే రైతులు అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారండి.